క్యాన్సర్తో మరణించిన సీనియర్ పాత్రికేయుడు మున్నీర్ యాదిలో పేరిట మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కేసీఓఏ క్లబ్లో మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని ప్రముఖ రేణి హాస్పిటల్, మంచిర్యాల మేడీ లైఫ్, శరత్ మార్క్స్ విజన్ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించిన వైద్య శిబిరంలో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. సార్ నాకు గత 5 సంవత్సరాల నుంచి పరిచయం. ఈ కోల్బెల్ట్ ఏరియాకి సంబంధించి గత 40 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా, అలాగే ఏదైతే పీడిత వర్గాలు ఉన్నాయో వాళ్ళ తరఫున ఎప్పుడు పోరాడే ఒక యోగులాగా, అలాగే కొన్ని వందల సంఖ్యలో జర్నలిస్టులు తయారు చేసిన జర్నలిస్ట్ లాగా, అలాగే హక్కుల కోసం ఎప్పుడు ముందుండేవాడు. అలాంటి సార్ ఇప్పుడు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయినా కూడా ఏంటంటే సారు ఎప్పుడు మాట చెప్పుకుండేవాడు. సారు అంటే పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అనేది కొనసాగాలని చెప్పి ఇప్పుడు వాళ్ళ శిక్షులు కానీ లేకపోతే మీద అధికారులకు నిర్దేశం చేసేవారు. దానిలో భాగంగా సార్లు స్మరించుకుంటూ మనకు కేంద్రపల్లి పట్టణంలో ఈరోజు ఆర్సీఓ క్లబ్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండే టెస్టులు, అలాగే ఇంటికి సంబంధించిన అన్ని రకాలైన టెస్టులు కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. మార్నింగ్ షాట్ అనే కార్యక్రమం మధ్యాహ్నం వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. పబ్లిక్ ఏరియా అంతా ఉచిత కార్యక్రమం కాబట్టి వాళ్ళకు స్వచ్ఛందంగా ముందుగా సంబంధించిన టెస్టులు ఇప్పుడు ఎక్కువ అనేది బయట చూసుకుంటే మనకు 2,000 రూపాయలు అవుతూ ఉంటుంది. అలాంటి టెస్టులు కూడా ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. సుధాకర్ గారు గత లాస్ట్ 4 years నుంచి కూడా ఇలాంటి హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. 2 సార్లు వస్తారు. అంతకుముందు కూడా ఒకసారి హెల్త్ క్యాంప్ మొత్తంలో నిర్వహించారు. వాళ్ళు మేము కోరుకునేది ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఈ హెల్త్ సంబంధించిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో పోలీసాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎవ్రీ 2 months ఒకసారి 3 months ఒకసారి తీసుకుని వస్తే చాలా వరకు పేదవాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారు.